ఒక నమ్మక ద్రోహానికి, ఒక నమ్మకం నిలబెట్టుకోవడానికి తేడా ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం మనం. 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'నాగబంధం', 'రావు బహదూర్'. నిజంగా 'నాగబంధం' సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి, ఫస్ట్ సాంగ్ నుంచి, గ్లిమ్స్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి, ప్రతి వీడియో సాంగ్ దగ్గర నుంచి కూడా 'నాగబంధం' మీద మీడియా గానీ, నార్మల్ ఆడియన్స్ గానీ విపరీతంగా హైప్ చేస్తూ, హైప్ వచ్చేలాగా వాళ్ళు రిలీజ్ చేసిన అవుట్‌పుట్‌ని బట్టి హైప్ క్రియేట్ అయింది. అంటే ఎంత బాగా అంటే, ఆ హీరో ఎవరో తెలీదు. ఆ డైరెక్టర్ ఎవరో తెలీదు. అసలు ఆ సినిమా దేనికి సంబంధించింది? కేవలం హిందూ ధర్మానికి, హిందువుల కోసం, మన దేవుడి సినిమా అనుకుని ఎళ్ళిపోయారు ఆ సినిమాకి. ఓపెనింగ్స్ ఎలా వచ్చాయంటే, సాంగ్స్, టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఎవరో ఏంటో ఏమీ తెలియకుండానే ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంత నమ్మారు ఆ సినిమాని. కానీ ఆ సినిమా చూసిన తర్వాత మాత్రం ఎంత అంటే అంత ఘోరంగా డిసప్పాయింట్ అయిపోయారు. లిటరల్లీ చెప్పాలి అంటే దేవుడి సినిమా కాబట్టి తిట్టుకోకుండా బయటకొచ్చారు గానీ, అదే ఇంకో సినిమా అయ్యుంటే మాత్రం చాలా దారుణంగా మాటలు పడాల్సొచ్చేదేమో. ఆ టీమ్ అందరికి. బాగా విపరీతంగా డబ్బులెక్కువైపోయి, అసలు కథ, కాకరకాయ ఏమీ లేకుండా ఒక కాన్సెప్ట్ అంటే ఒక పద్ధతి లేకుండా ఎలా ప్రెజెంట్ చేయగలిగారో, అసలు వీళ్ళు ఎలా చూసుకొని ఎలా మన మీదకి వదిలేసారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం తీద్దాం అనుకున్నారు? సినిమాలో మీకు ఫస్ట్ హీరో ఎంటర్ అయిన దగ్గర నుండి వాడొక సముద్రం దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. వాడి మీదకి వచ్చే పాముల సన్నివేశం ఉంటది. అక్కడి నుండి ఎండింగ్ దాకా పాములే పాములు, పాములే పాములు. నాకు స్నేక్స్ అంటే చాలా భయం. చాలా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా నేను. కంపరంగా ఇలా కళ్ళు తిప్పేసుకుంటా. అలాంటిది 3 గంటలో, 3:30 గంటలో ఆ పాముల్ని చూసేసరికి నాకు స్నేక్స్ ఫోబియా అంతా పోయింది నాకు. ఇంక నిజంగా నా ముందు తిరిగినా కూడా నేను ఇలా చూస్తా ఉంటానేమో దాన్ని. అన్ని స్నేక్ సీన్స్ ఉన్నాయి ఇందులో. దేనికి నాకు అర్థం కాదు. అసలు ఒక సంబంధం లేని జర్నీ చేసింది ఈ సినిమా. ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ కథకు బలం ఏంటి? ఆ మూల కథ ఏంటి? దేనికోసం అసలు పోరాటం? అసలు మనకి ఏం చూపిద్దాం అనుకున్నారనేది అసలు కంప్లీట్‌గా మిస్ అయిపోయింది. ఎవడికి క్లారిటీ లేదు. కేవలం ఒక చిన్న ఇ ఇది పట్టుకుని దాన్ని 3:30 గంటలు ఎలా తీయాలనిపించిందో కూడా నాకు అర్థం కావట్ల. అసలు మతిపోయిందనమాట. ఇలా ఎలా తీస్తారు అసల 100, 120 కోట్లు పెట్టి అసలు దారుణం అనమాట. దీని గురించి చెప్పాలంటే కూడా చాలా, చాలా ఎతుక్కోవాలి మాటలు. ఆ డైరెక్టర్‌కి గాని, ఆ ప్రొడ్యూసర్స్‌కి గాని ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే నిజంగా చెప్తున్నాను కదా! అసలు ఇలాంటి సినిమాలకి, ఇలాంటోళ్ళని నమ్మి, ఇలాంటి సినిమాలకి ఏ నమ్మి పెట్టారో అర్థం కాదు. కొత్త స్టోరీలు తీసుకొని కొత్త, కొత్త కాన్సెప్ట్ చేసేవాళ్ళకేమో కనీసం అపాయింట్మెంట్స్ ఇవ్వరు మనోళ్ళు. అంత దారుణంగా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. అసలాయన ఏం చెప్పి ఒప్పించుకున్నాడో, అసలు ఏం నమ్మి మీరు ఆ సినిమా తీశారో నాకు అర్థం కాల. అసలు మీరు అనుకున్న పాయింట్ ఏంటి? ద్వాపరయుగం ముగింపు, కలియుగం ఆరంభం. దాని మీద ఒక సినిమా తీసి వదిలేయొచ్చు కదా! దానికి ఏదేదో చూపించడం ఎందుకు మాకు అర్థం కాదు. ఎంత టైమ్ అండ్ మనీ వేస్ట్ అవుతుంది నార్మల్ ఆడియన్స్‌కి. మీలాంటి సినిమాల వల్ల, ఇలాంటి సినిమాల వల్ల మిగిలిన సినిమాల మీద ఇంపాక్ట్ పడిపోతుంది. మీకు బేసిక్ సెన్స్ కూడా ఉండట్లే మీకు. అది. మీరొక సినిమా తీయాలి ఒకటి అనుకున్నప్పుడు అసలు ప్రాపర్‌గా కథ ఉందా లేదా? ప్రాపర్‌గా మనం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయగలమా లేదా? అవన్నీ అనుకుని కదా మీరు తీయాలి సినిమా. అసలు మీ అందరికీ కూడా ఎంటైర్ టీమ్‌కి మీరు ఈ సినిమాలో ఏముందని ఒప్పుకున్నారు? ఏముందని తీశారో నాకు అర్థం కాదు. హీరో చాలా కొత్త అతను. అతనికి హావభావాలే పలకట్లేదు. అతని మీద అంత బర్డెనేశారు. ఏదేదో చేయించారు. అని అరుపులు తప్ప అసలు సినిమాలో ఏం లేదు. మెంటల్ ఎక్కింది సినిమా. నేను లేతే అసలు ఒక సినిమా గురించి నేను పెద్దగా మాట్లాడను. మాక్సిమం సినిమాని సేవ్ చేయడానికి చూస్తాను నేను. ఏ హీరోకి సంబంధం లేదు. ఏ హీరోకి నేను ఊడిగం చేయను. నాకు సినిమా బాగుంటే చూస్తా. అది ఏ చిన్న హీరోనా, పెద్ద హీరోనా అని కాదు. అలాంటి మాకు మెంటలెక్కిపోయింది అసల. చెప్తున్నాను కదా! మనీ వేస్ట్ అయినందుకు కొంతవరకు బాధ ఉంటే, నాకు టైం వేస్ట్ అయిపోయింది. నాకు టైం చాలా ఇంపార్టెంట్. టైం దీన్ని దొబ్బారు మీరు. నీ యమ్మ 3:30 గంటలు తిన్నారు మీరు. అది. సో, 'నాగబంధం' సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ది ఇయర్. మామూలుగా కాదు. అంత పెద్ద డిజాస్టర్ అవుతది ఆ సినిమా. సో, దానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం అనవసరంగా ఆగిపోండి. మీకు టైము, మనీ 2 బొక్కే. టీవీలో వచ్చినప్పుడు ఏదైనా ఓటీటీలో వస్తదది. ప్రైమో సంథింగ్ ఏదో. అందులో వచ్చినప్పుడు చూడండి చూస్తే. నిజంగా మీకు నచ్చి, మీకేదైనా ఒపీనియన్ నాది రాంగ్ అనిపిస్తే మాత్రం మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. మేబీ నేనేమైనా తప్పుగా చూసానేమో నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను కావాలంటే. ఓకే. 'రావ్ బహదూర్' విషయానికొచ్చేసరికి అసలెవడూ నమ్మలేదు. ఎందుకంటే 'రావ్ బహదూర్' ట్రైలరు పెద్దగా ఆకట్టుకోలేదు. 'రావ్ బహదూర్' నుంచి వచ్చిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. అసల గెటప్స్, ఆ డ్రామా ఏమీ అర్థం కావట్ల. ప్రీ లాంచ్ ఈవెంట్ పెట్టి మహేష్ బాబు గారిని ఏమైనా ఇన్వైట్ చేస్తారేమో, సినిమాకి హైప్ పెరిగిద్దని నేను అనుకున్నా జనరల్‌గా.
కానీ మహేష్ బాబు గారు ఒక చిన్న వాయిస్ నోటు, ఒక వాయిస్ మెసేజ్ ఇచ్చి సరిపెట్టారు. ఏంటి సినిమాకి పాపం ఇది లేదు. సత్యదేవ్‌కి ఇంకెన్నాళ్ళకి హిట్ పడిద్దో, 10 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు కదా పాపం. ఒక హిట్ అన్నా పడితే బావుండు అని నేను జనరల్‌గా అనుకున్నాను. కానీ ఈ సినిమా నేను నిన్న నైట్ చూసిన తర్వాత థియేటర్ మొత్తం పగలబడి నవ్వుతున్నారు. మనం ఆ తాత క్యారెక్టర్‌కి అంటే ఆ సత్యదేవ్ క్యారెక్టర్‌కి కనుక కనెక్ట్ అవ్వగలిగితే ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ సత్యదేవ్ క్యారెక్టర్ కనుక మనం కనెక్ట్ అయ్యి, ఆ డైలాగ్స్ కొంచెం అర్థం చేసుకోగలిగితే మాత్రం ప్రతి డైలాగ్‌లో ఇన్ డెప్త్ ఉంది. ప్రతి డైలాగ్‌లో మనకి హ్యూమన్ రిలేటెడ్ ఇన్ డెప్తే ఉంది. సినిమా మొత్తం కూడా మన హ్యూమన్ రిలేషన్స్, మన హ్యూమన్ లైఫ్‌ని బేస్ చేసుకొని తీసిన కథ. అసలు దీన్ని పోస్ట్ మార్టం గనక చేయగలిగితే ఎంత పెద్ద సారాంశం బయటకొస్తదో. ఎంతో, ఎంతో మంచి సినిమా. చెప్తున్నాను గదా! చాలా మంచి సినిమా తీశాడు 'మహా'. మామూలుగా కాదు. ఇలాంటిది రాయడానికి ఒక టాలెంట్ ఉండాలి. ఇలాంటిది స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన 'సత్యదేవ్‌కి' నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ఏం యాక్టింగ్ అండి! బ్రిలియంట్ యాక్టింగ్ అసల. ఎవడైనా చేయగలడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరే ఫస్ట్ యాక్సెప్ట్ చేయరు. అలాంటిది ఇలాంటి క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చేసి ఎంత ఈజీగా చేశాడో. ఎక్కడ గూడా కష్టపడుతున్నాడు, ఈడేదో కొంచెం అటు ఇటు చేస్తున్నాడు అన్న ఇది రాదసలు మనకి. ఎంత ఈజీగా చేసేసాడో. అలాంటి ఒక బ్రిలియంట్ యాక్టర్‌కి దురదృష్టవశాత్తు ఇన్నాళ్ళు ఒక హిట్ రాలేదు. 'రావు బహదూర్'తో ఒక మంచి హిట్ అందుకున్నాడు. 'సత్యదేవ్‌కి' మాత్రం ఇంక ఇప్పటి నుండి కంటిన్యూగా మంచి మంచి హిట్స్ పడాలి. మంచి మంచి కాన్సెప్ట్స్‌తో మంచి మూవీస్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ 'మహా' స్టార్ హీరోస్ జోలికెళ్ళకుండా ఇలాంటి హీరోస్‌ని స్టార్స్‌గా తయారు చేస్తే మాత్రం మీ లైఫ్‌కి ఒక సార్థకత దొరికిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ ఓకే చేయరు. మీకు టైం వేస్ట్. ఇలాంటి యాక్టర్స్‌ని గనక మీరు స్టార్స్‌గా మారిస్తే మీ మీద కనీసం విశ్వాసంగా ఉంటారు. మీరు చూసుకుంటే వెనక్కి తిరిగి ఒక 10 మంది ఉంటారు మీకు. వాళ్ళకి జీవితాలు ఇచ్చిన వారవుతారు మీరు. అంత మంచి రైటింగ్ అసలు మీ టాలెంట్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. డైరెక్టర్ మహా గారి రైటింగ్‌కి ఆ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' చూసిన తర్వాత ఓకే. చాలా బావుందనుకున్నాను. మంచి డైరెక్టర్ అవుతారనుకున్నాను. తర్వాత ఆయనేదో చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేసుకుంటా ఎళ్ళిపోతుంటే, ఒక మూవీ ఏదో ఉన్నట్టుంది. ఒక సబ్జెక్ట్ తీశారు. సర్లే వాటెవర్ అనుకున్నాను. బట్ నిజంగా 'రావు బహదూర్' నిజంగా సర్ప్రైజ్ చేసింది. మామూలు హిట్ కాదసలు సినిమా. చాలా పెద్ద హిట్. మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం నాకు లాగ్ అనిపించింది. బట్ ఏంటంటే ఈ డ్రామాకి అది అవసరమే. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే కంటిన్యూగా నవ్వించే సినిమా కూడా కాదిది. కంటిన్యూగా కామెడీ సినిమా కూడా కాదు. మనం ఏ పొజిషన్‌లో ఉంటున్నాం, మన మైండ్ సెట్ ఏంటి, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదనే దాన్ని ప్రతీది క్వెషనే చేశాడు. కులం, రంగు, డబ్బు, హ్మ్, స్థాయి, స్టేటస్ అన్నీ నిజంగా చెప్తున్నాం కదా! ప్రతి పాయింట్‌లో కూడా 'రావు బహదూర్' ఒక మంచి లెసన్. మనకి ఆ 3 గంటల సినిమాలో మనకి చాలా కనువిప్పులు కలిగిస్తాడు. మనల్ని చాలా ఆలోచింపజేస్తాడు. అంత మంచి బ్రిలియంట్ టేకింగ్, అంత మంచి బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అసలు నిజంగా చెప్తున్నాను. వండర్‌ఫుల్ స్క్రీన్ ప్లే. సాంగ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. నేనిది సర్ప్రైజ్ అయ్యాను. థియేటర్‌లో మూవీ చూసేటప్పుడు ఆ సాంగ్స్ నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని, హీరోయిన్ పెర్ఫార్మన్స్ గాని, వాట్ నాట్ చెప్తున్నాను కదా! ఒక 7, 8 మందుంటే ఆన్ స్క్రీన్ మీద 7, 8 మంది మనల్ని వెంటాడుతూనే ఉంటారు. అంత మంచి యాక్టింగ్ చేశారు. అంత మంచి యాక్టింగ్ చేయించారు 'మహా'. నిజంగా చాలా బాగుంది. ఇది నిజంగా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. నమ్మకం నిలబెట్టుకోవడం అంటే ఇది. అందుకే మీరు చెప్తున్నాను గదా! బాగా ఓవర్ హైప్డ్ వచ్చిన సినిమాలకి, ఓవర్ హైప్‌తో ఎళ్ళేదానికి గూడా మనం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇలాంటి చిన్న సినిమాలొచ్చినప్పుడు ఒక ట్రై చేయండి. నాలాంటోడు చెప్పినప్పుడు నమ్మండి, వెళ్ళండి థియేటర్‌కి ఫ్యామిలీస్‌తో. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఫన్ ఉంటది. ఒక మంచి మెసేజ్ ఉంటది. ఎంజాయ్ చేస్తారు. ఒక మీనింగ్‌ఫుల్ మూవీస్ చూడండి. ఇలాంటి సినిమాలు మాత్రం కిల్ చేయకండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే. నాలాంటోడేమో ఒకడో ఇద్దరో ఉన్నారు యూట్యూబ్‌లో జెన్యూన్‌గా చెప్పేవాళ్ళు. 100 మంది ఫేక్‌గాలున్నారు. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. బట్ నన్ను నమ్మి సినిమాకెళ్ళేవాళ్ళు మాత్రం కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. నీ మొహం చూసి ఎళ్ళాము. నువ్వు చెప్పావు కాబట్టి ఎళ్ళాము. సినిమా ఎలా ఉంది? ఏంటి? అనేది చెప్పండి. ఒకవేళ బాగోపోతే నన్నేసుకోండి. నాకేం పర్లేదు. బావుంటే మాత్రం ముందు ముందు నేను చెప్పే వీడియోస్‌లో గూడా మంచి మూవీస్ ఏమైనా ఉంటే మాత్రం మీరు దయచేసి ఎళ్లి చూడండి. మీకే ఫ్యామిలీతో మంచి అట్మాస్ఫియర్ ఉంటది. ఒక మంచి ఫ్యామిలీ టైమింగ్ ఉంటది. ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేసిన అనుభవం ఉంటది. సరదాగా నలుగురు కూర్చొని నవ్వుకోవచ్చు. ఈ వీడియో ఇంటెన్షన్ ఇదే ఫ్రెండ్స్. నమ్మక ద్రోహానికిను, నమ్మకం నిలబెట్టుకోవడానికి ఉన్న తేడా చెప్పాను. ఎందుకంటే నాగబంధం ఏసిన కాటు మామూలు కాటు కాదు. కాటరాజు కాటులేసేసాడు. సో, అది చాలా పెయిన్‌గా అనిపించింది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని క్యాష్ చేసుకుందాం అనుకుని ఒక చెత్త సినిమా మన మీదకి వదిలారు కదా! అది నాకు కోపం వచ్చింది. అది. దాని నాగబంధం రిజల్ట్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంటెన్షన్ అయితే అదే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.